118వ కీర్తన రాసింది ఎవరు? దావీదు గారా? 119వ కీర్తన రాసింది ఎవరు? దావీదు గారా? ఎవరు చెప్పారండి? నా బైబిల్ అయితే చెప్పటం లేదు. 119వ కీర్తన ఎజ్రా రాసిన కీర్తనలో ఒక కీర్తన. దావీదు గారు రాయలేదండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. 118వ కీర్తన కూడా దావీదు గారు రాసినట్టుగా చరిత్రలో ఎక్కడా ఆధారం లేదు. కానీ కొంతమంది అభిప్రాయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు ఇద్దరు కలిసి సంభాషించుకుంటూ మాట్లాడిన మాటలను కీర్తనగా అది పొందుపరచబడింది, అప్పుడు పాడిన కీర్తన అని చెప్పబడుతూ ఉంది. బైబిల్లో రాసిన 150 కీర్తనల్లో కొన్నిటికి ఎక్కడైనా కానీ దావీదు కీర్తన అని, లేకపోతే దావీదు కీర్తన అని చెప్తూ ఉంటారు. బైబిల్లో రాయబడిన కీర్తన అన్నింటిలో 73 కీర్తనలు మాత్రమే దావీదు రాశాడు. ఎన్ని కీర్తనలు? 73 కీర్తనలు మాత్రమే దావీదు రాశాడు. తర్వాత రాయబడిన కీర్తనలు కొన్ని కోరహుమారులు రాశారు, కొన్ని ఎజ్రా రాశాడు, మోషే రాసిన కీర్తనలు ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి పాడిన ఒక సంభాషణ కీర్తన ఉంది. మరికొన్ని కీర్తనలకైతే అసలు చారిత్రక ఆధారం అనేది ఎక్కడ దొరకలేదు, ఎవరు రాశారనేది. చెప్తూ ఉన్నానంటే, అనేక మంది ఈ లోకంలో బోధిస్తున్న బోధకులలో చాలామంది కూడా తమకు ఏదో వచ్చినది చెప్పుకుంటూ పోతున్నారు, కానీ నిజముగా బైబిల్ గ్రంథంలో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా క్లియర్గా చెప్పగలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వాక్యము నేర్చుకోవాలనుకుంటే, వాక్యం వినాలంటే కొంతమంది మాత్రమే సెలెక్టెడ్ పర్సన్స్ ఉన్నారు. వాక్యం వింటారా? గుళ్ళపల్లి మోజేస్ చౌదరి గారు వాక్యం వినండి, పిటి వర్గీస్ గారు వాక్యం వినండి, డేవిడ్ బ్రహ్నం గారు వాక్యం వినండి, రాజమండ్రి జాన్ వెస్లీ గారు వాక్యం వినండి. ఇలాగ కొంతమంది మాత్రమే సెలెక్టెడ్ పీపుల్ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు సో కాల్డ్ ప్రీచర్స్ చాలామంది వచ్చారు. వాక్య భాగం స్పష్టంగా చెప్తున్నది ఏమిటంటే, సత్యమైన మాటలకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపు తిరిగే కాలము వచ్చునని ఆనాడు ఎప్పుడో అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పిన ప్రవచన లేఖనము నెరవేరుతోంది. జాగ్రత్త. హార్ట్ అటాక్ వచ్చింది, మీకు హార్ట్ అటాక్ వచ్చింది, ఎక్కడికి వెళ్తారు? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారా? కార్డియాలజిస్టే కదా, అందరికీ కార్డియాలజిస్టే కావాలి. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? హాస్పిటల్కి వెళ్ళకుండానే చంపేస్తాడు. దయచేసి ఆత్మీయ జీవితాలను నష్టపరచుకోకూడదని చెప్తున్నాను. అనేక మంది ఈరోజు నేను చూస్తున్న ప్రీచర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, బైబిల్లో ఉన్నది ఖచ్చితంగా బోధిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్నది స్పష్టంగా నేర్పిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే ఉన్నారు. వేళ మీద లెక్క పెట్టచ్చు. ఈరోజు వాక్య భాగాన్ని చెప్పడానికి ఏ విధంగా అయిపోయిందంటే, 10th క్లాస్ తప్పాడా, మొదలుపెట్టి వాక్యం చెప్పటం. ఉద్యోగం చేయటం చేతవలేదా, మొదలుపెట్టి వాక్యం చెప్పటం. ఏది చేతవకపోతే చివరికి వాక్యం చెప్పడమే మొదలు. ఏమిటి పరిస్థితి అంటే, దేవుడు నన్ను సేవ చేయమన్నాడండి అని చెప్తున్నారు, మొదలెడుతున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సేవ చేయటం అంటే ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని వాక్యం ఒక్కటే చెప్పడం కాదండి. మీకు అందరికి కావాలంటే బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు గట్టిగా. ఒక్క శరీరంలో మనకు అనేకమైన అవయములు ఉన్నను, ఈ అవయములు అన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉన్నదో అలాగే అనేకులమైన మనము క్రీస్తు యొక్క శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయముగా ఉన్నాము. చదవండి 8 వచనాల వరకు. వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచించేవారైతే ప్రవచించాలి, పరిచర్య చేసేవాళ్ళైతే పరిచర్య చేయాలి, బోధించువాడైతే బోధించడంలో, హెచ్చరించేవాడైతే హెచ్చరించడంలో, పంచిపెట్టువాడైతే ఎలా ఉండాలి? శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు
చాలా జాగ్రత్తతోనూ కరుణించువాడు, సంతోషముతోనూ పని జరిగించాలి. బాడీలో ఎన్నో పార్ట్స్ ఉన్నాయి, ఎవరి పని వాళ్ళే చేయాలా, అవునా కాదా? ఇప్పుడు అందరూ డైరెక్టర్లు అయిపోతున్నారు, ఎవరు ఇంకా యాక్టర్స్? అందరూ వాక్యం చెప్పేవాళ్ళు, ఇంక వినేదేవుడు. నేను అన్నాను కదా మా నాన్నగారితో, ఈ సేవ వద్దండి, ఏ వద్దండి బాబు, నేను ఉద్యోగం చేసుకుంటే నా పని నేను చేసుకుపోతానన్నా. అందుకనే చాలా కాలము నేను సేవ అంటే ఇష్టపడలా, లాగి నన్ను కొట్టి అని పట్టుకొని లాక్కొచ్చే వరకు దేవుడు రాలా. ఎందుకంటే చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నా వెనక 35 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇంతమందిని చూస్తూ ఉంటే చివరికి సేవ అంటే భయం పుట్టేసింది. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ప్రీచ్ చేశారు. మీకు అర్థమవటానికి చెప్తాను. సోక్రటీస్ 40 సంవత్సరాలు బోధించాడు. అలాగే అరిస్టాటిల్ 40 సంవత్సరాలు చెప్పాడు. ప్రాఫెట్ మహమ్మద్ వచ్చి 23 సంవత్సరాలు బోధ చేశాడు. తర్వాత గౌతమ్ బుద్ధుడు వచ్చి 25 సంవత్సరాలు బోధ చేశాడు. యేసుక్రీస్తు మాత్రం 3.5 సంవత్సరాల్లో ప్రపంచాన్ని మొత్తం కుదిపేశాడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు ఆయన చెప్పింది బోధ, అంతే కదా? కానీ ఈ 3.5 సంవత్సరాల బోధకి ఇప్పటికి కూడా ప్రపంచం అల్లాడిపోతూ ఉంది. అంత శక్తి కలిగిన దేవుని వాక్యం బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అయితే ఒకసారి ఒక చోటకి నేను వాక్యం చెప్పడానికి వెళ్తే మైక్ తీసుకుంటే నీసు వాసన వస్తుందండి. మైక్ ఏమొస్తుంది? బాగా నీసు వాసన వస్తుంది. ఏంద్రా నాయన అని చెప్పి అప్పటికి కర్చీఫ్ పెట్టుకొని సరే వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత పక్కనున్న పాస్టర్ గారిని అడిగా, ఏంటండి పాస్టర్ గారండి మైకు నీసు వాసన వస్తుంది ఏంటంటే, అదేనండి ఇంట్లో చేపల కూర ఉండామండి, పాస్టర్ గారు భోజనం చేసి వచ్చి వాక్యం చెప్పారండి అన్నాడు. ఏంటంట? ఈరోజు వాక్యాలు చెప్పడానికి, దేవుని వాక్యం ప్రబోధం చేయడానికి ఉపవాసం ఉండి వాక్యం చెప్పే బోధకులు తక్కువైపోయారండి. కడుపు నిండా బిర్రుకి తినేది అరిగే వరకు మాట్లాడటం మొదలు పెడుతున్నారు. చాలా జాగ్రత్త. మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉండటానికి, వాక్యాన్ని స్పష్టంగా మాట్లాడటానికి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి. నా జీవితంలో ఎప్పటి వరకు నేను ఏ రోజు వాక్యం చెప్పడానికి పోయినా ఆ రోజు వాక్యానికి చెప్పే ముందుగా ఉపవాసం ఉండే వెళ్తున్నా. నేను అలా నేర్చుకున్నా, మా నాన్నగారు అట్టాగే నేర్చుకున్నారు. కానీ కొంతమందికి ఈరోజు ప్రాపర్ ట్రైనింగ్ అనేది లేదు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బోధ చేయాలి. నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూనే ఎదుటి వారి ఆత్మీయ జీవితాల గురించి దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ప్రార్థిస్తూ తండ్రి యొద్ద నేర్చుకుంటూనే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. లేదంటే చాలా కష్టం. ప్రైజ్ ది లార్డ్.